ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు అయినా, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు అయినా, విఠల్ అయినా, పృథ్వీరాజ్ అయినా, లేదా జయప్రకాష్ నారాయణ అయినా, మొన్న వచ్చిన కోదండ రామరెడ్డి అయినా, ప్రొఫెసర్ హరగోపాల్ అయినా రండి, రిజర్వేషన్లే తీసేద్దాం. మేము అంబేద్కర్ ఇస్లాం రెడీ. వన్ కండిషన్, 9th డిసెంబర్ 1946 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక రిప్రజెంటేషన్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ లో భూమిని జాతీయకరణం చేయాలి, పరిశ్రమను జాతీయకరణం చేయాలి, ఖనిజ సంపదను జాతీయకరణం చేయాలని అన్నారు. రండి పోరాటం చేద్దాం, చూద్దాం మీ అగ్రవర్ణాల తెలివిని చూద్దాం, మీ శక్తి సామర్థ్యాలను చూద్దాం, ఎవరిలో దమ్ముందో నిరూపిద్దాం. భూమిని జాతీయకరణం చేయాలని పోరాటం చేద్దాం రండి. అప్పుడు ఎవరికి రిజర్వేషన్లు అవసరం అవుతావో అప్పుడు కాలమే సమాధానం చెప్తుంది. ఖనిజ సంపదను జాతీయకరణం చేయండి, పరిశ్రమలను జాతీయకరణం చేయండి, రండి పోరాటం చేద్దాం. ఆ రెండు అంశాలను పక్కన పెట్టండి, భూమి జాతీయకరణం చేద్దాం, మొత్తం రిజర్వేషన్ తీసేద్దాం, ఎవరికి అవసరం లేదు. ఉందా దమ్ము? ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ దేశంలోనే అత్యధికంగా ఈ దేశాన్ని దోపిడీ చేసి విదేశాల్లో దాచుకున్నది వైశ్యులే. మరి నేను చెప్పట్లా, భారత ప్రభుత్వం ఇచ్చే డాటా చెప్తుంది. ఈ దేశ సంపద ఎవడి చేతిలో పోగై ఉంది? అంబానీ చేతులు. అంబానీ ఎవడు? గుజరాత్ బనియా. అదాని ఎవడు? గుజరాత్ బనియా. మరి వాడి దోపిడి గురించి మాట్లాడవే నువ్వు? నీకు దమ్ముంటే రాదు, ధైర్యం రాదు. దేశ సంపదను దోపిడీ చేసి విదేశాల్లో దాచిపెట్టడం చేత ఈ దేశమంతా నాశనం అవుతుంది. దీని గురించి ఎవడు మాట్లాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 9th డిసెంబర్ 1946 స్టేట్ అండ్ మైనారిటీస్ అనే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ను ఈ సోకాల్డ్ స్వతంత్ర పోరాట యోధులుగా ఈరోజు చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఆ రోజు అంగీకరించలేదు. అయినా ఒక బ్యూటిఫుల్ రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ హక్కులు దేశ ప్రజలకు తెలియకుండా ఈ దేశం అత్యంత జాగ్రత్తగా సంస్కృతి పేరిట, మతం పేరిట ప్రతిరోజు వాడి గర్భంలో ఉన్నప్పటి నుండి వాడు చచ్చిపోయినాక కూడా పిండాలు పెట్టేదాకా కూడా వదలట్లేదు. ఇక వాడెప్పుడు బయటపడేది? అంటే మనుస్మృతి శాసనాలు, చట్టాలు వీళ్ళ నరనరాల్లో కొనసాగుతున్నాయి. కాబట్టి 75 సంవత్సరాల రాజ్యాంగ పాలనలో కూడా చదువుకున్న దుర్మార్గులు ఈరోజు కుల వివక్షతను పాటిస్తున్నారు. వాళ్ళు నిజంగా నైతికత వాళ్ళకుంటే, వాళ్ళలో నిజంగా నైతిక విలువలుంటే వాళ్ళు ఆలోచించాలి. రే, మతం పేరిట, ధర్మం పేరిట, సంస్కృతి పేరిట మా తాత ముత్తాతలు పాపం వీళ్ళ తాత ముత్తాతల శ్రమను దోపిడీ చేసి పోగు చేసుకున్న సంపత్తిరా ఇది అని వీళ్ళు ఆలోచన చేయాలి. కనీసం నైతికత ఉంటే. అర్హత లేదు వాళ్లకు, సంపదను సృష్టించే అర్హత లేదు, శక్తి సామర్థ్యాలు లేవు. సంపదను సృష్టించింది ఇక్కడ శ్రామికులైతే పోగు చేసుకున్నది సవర్ణ కులాలు. వాళ్ళు ఈ శ్రామికులను చూసి జాలిపడాలి. ఈ 75 సంవత్సరాల్లో రే, మా తాత ముత్తాతలు చేసిన ద్రోహానికే కదరా వీళ్ళ బతుకులు ఇట్లా మారినాయి, వీళ్ళ మీద మనం అన్యాయం చేయడం ఏంటి, వీళ్ళ మీద వివక్షత చూపించడం ఏంటి అని వీళ్ళకి ఆలోచన రావాలి. కానీ ఈ దుర్మార్గులకు రాదు. ఎందుకంటే మనుస్మృతి వాళ్ళ నరనరాల్లో జీవించుకొని ఉంది కాబట్టి మిత్రులారా, ఆలోచన చేయండి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నాకు మరో కార్యక్రమం యాదాద్రిలో ఉంది. ఆల్రెడీ అక్కడ నుండి కాల్స్ వస్తున్నాయి. ఇక నాకు స్పెషల్లీ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, బుద్ధిజం యొక్క రోల్, బాబాసాహెబ్ ఎందుకు బుద్ధిజం వైపు వెళ్ళారు? ఇప్పటివరకు జ్ఞానంలో ప్రపంచానికి అంతు చిక్కనటువంటి మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్.
మా మందయేలి అంటాడు, బాబాసాహెబ్ మాలల నాయకుడు అంటాడు. విషయం ఏంటంటే మందయేలి అలాంటి వాళ్ళు లక్షల మంది కోట్ల మంది పుట్టిన ఆయన కీర్తిని ఎక్కడ తగ్గియలేరు. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలే బాబాసాహెబ్ విగ్రహాలను పెట్టుకొని ఆదర్శంగా తీసుకొని ఈరోజు బాబాసాహెబ్ను ప్రపంచ మేధావిగా కీర్తిస్తున్నాయి. ఏలియలు పుడతారనే విషయం బాబాసాహెబ్కి ఎప్పుడో తెలుసు, కానీ విషయం ఏమిటంటే అంతటి మహోన్నత వ్యక్తి బౌద్ధం వైపు ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారంటే ఒకే ఒక వాక్యలో ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఈ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది బౌద్ధమే. చాలామంది మా వేదాలను దోచుకున్నారు, వేదాల్లో ఉన్న జ్ఞాన సంపత్తిని ఈరోజు మెల్లగా బయట తీస్తున్నారు అంటున్నారు. ఆర్గ్యుమెంట్ చేస్తే చూడండి ఎట్లుంటాయి ఆర్గ్యుమెంట్స్. ఏముందిరా వేదాలు అంటే, పుష్పక విమానం అప్పుడే ఉంది, మరి ఎందుకురా ఈ విమానం ఎక్కుతావు, పుష్పక విమానం తయారు చేయరాదని నా అంటాడు అడిగితే. విషయము వేదాలు దోచుకున్నారు, జ్ఞానం అక్కడిదని మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి కారణం ఏంటంటే బౌద్ధం తెలుసుకోవద్దని. నేను చెప్పడం కాదు, 7వ శతాబ్దంలో వచ్చిన హుయాన్సాంగ్ అనే ఒక చైనా విద్యార్థి 15 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నాడు. నలంద విద్యాలయంలో చదువుకున్నాడు. చదువుకునేటప్పుడు తను నోట్ చేసుకున్నటువంటి తన యాత్ర వృత్తాంత డైరీలో ఏం రాసుకున్నాడంటే, నేను చదివే సమయంలో నలందలో 10,500 మంది విద్యార్థులు, 1750 మంది ప్రొఫెసర్లు, ఇక్కడ దాదాపు 7 అంతస్తులతో ఉన్న 2 అతి పెద్ద లైబ్రరీలు, రత్నోదధి, రత్నసాగర లైబ్రరీలు ఉన్నాయి. అందులో కనీసం సుమారుగా 90 లక్షల గ్రంథాలు ఉన్నాయని రాశాడు. ఎన్ని? ఇక బ్రాహ్మణులు అయితే దాన్ని వక్రీకరిస్తే ఘోరంగా వక్రీకరిస్తారు. సరే, దాన్ని ఎవరు తగలబెట్టారనే విషయం మళ్ళీ ఎప్పుడైనా ఇంటలెక్చువల్ డిబేట్లో మాట్లాడతాను. కానీ ఈ దేశంలో ప్రపంచానికి జ్ఞాన భిక్షణ పెట్టినటువంటి విద్యాలయాలను ధ్వంసం చేసిన సంస్కృతి వైదిక బ్రాహ్మణ ధర్మానిదే. మీ పక్కన నాగార్జున కొండ మీద ఆచార్య నాగార్జునుడు, ఇక చరిత్రను వక్రీకరిస్తే నాగార్జునుడు బ్రాహ్మణుడు అంట, భలే రాస్తారు. బ్రాహ్మణుడు 6వ శతాబ్దం, 7వ శతాబ్దంలో మొదలైతే దానికి లిపి వచ్చింది 12వ శతాబ్దంలో. ఇక వేదాలు సంస్కృతంలో ఉంటే 12వ శతాబ్దం తర్వాత చైనా విద్యార్థి తన విద్యాభ్యాసం కొరకు వచ్చినప్పుడు రస విజ్ఞానం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి నాగార్జున విద్యాలయానికి వచ్చాడు. ఆయన తన డాక్యుమెంట్ యాత్ర వృత్తాంతంలో రాశాడు, నేను వచ్చే నాటికి సుమారు 7 అంతస్తులతో 300 గదులను కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. రస విజ్ఞానం మీద ఇక్కడ శాస్త్ర బోధనలు జరుగుతాయి. ఈరోజు ఆయుర్వేదిక్లో రస విజ్ఞానం అత్యంత ప్రముఖమైనది. ఆయుర్వేదిక్ డెవలప్మెంట్లో రస విజ్ఞానమే చాలా కీలక పాత్ర పోషించింది. అనేక రోగాలు పూర్తి స్థాయిలో జెనెటిక్ రోగాలను కూడా ఛాలెంజ్ చేసే రస విజ్ఞానాన్ని జీవం పోసింది ఇక్కడ. ఆ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పాహియాన్ చెప్తున్న దాని ప్రకారము ఇక్కడ శ్రీలంక, కొరియా, చైనా, జపాన్ మొదలగు దేశాల నుండి విద్యార్థులు చదువుకుంటున్నారు అని రాశాడు 4th సెంచరీలో. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం వైపు రావడానికి కారణం కేవలం చాలామంది కుల వివక్షత, అంటరాని కులాలకు వివక్షత నుండి తీయడం కాదు.
ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేయడానికి బౌద్ధం వైపు అడుగులు వేశారు. కారణం ఏంటంటే 1800 సంవత్సరాల పాటు ఈ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారతదేశం ఆ తర్వాత జ్ఞానంలో ఎంత దూరంలో ఉంది అంటే, దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఈ దేశం యొక్క అక్షరాస్యత 8% మాత్రమే. 92% ప్రజల్ని నిరాక్షరాస్యులు చేసిన దుర్మార్గులు ఎవరు? ఎవరి సంస్కృతి నాశనం చేసింది? ఈ దేశ ప్రజలను.